అందరికీ నమస్కారం. అన్వితాస్ కుక్ హౌస్ కి స్వాగతం. వినాయక చవితి దగ్గర పడుతుంది కాబట్టి ఈరోజు మనం పాల తాలికలు విరిగిపోకుండా సాఫ్ట్ గా కరెక్ట్ సైజులో కరెక్ట్ మందంతో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్ టిప్స్ అండ్ ట్రిక్స్ తో నేను మీకు చూపిస్తాను. ఈ రోజు అయితే మనం ముందుగా పంచదార ఆరిది లేదంటే పంచదార పాల తాలికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంకా వినాయకుడికి ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు కూడా నెక్స్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తాను. ఈ రోజు అయితే ముందుగా పంచదార ఆరిదికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బియ్యం పిండి 1 కప్పు, పాలు 1.5 కప్పులు, పంచదార 1 కప్పు, యాలకులు 4, తురిమిన కొబ్బరి, కొంచెం ఉప్పు, నెయ్యి అండ్ మంచినీళ్ళు 1.5 కప్పులు. మనం వాడుకునే బియ్యం పిండి చాలా మెత్తగా ఎలాంటి డస్ట్ లేకుండా ఉండాలి. ఇది మనం మార్కెట్లో కొనుక్కున్న పిండి అయినా వాడచ్చు, లేదు అంటే ఇంట్లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఈ బియ్యం పిండి ఉడికించుకోవడం కోసం 1.5 కప్పులు నీళ్లు వేసుకోవాలి. పర్ఫెక్ట్గా మెజర్మెంట్ ఎప్పుడు మనం తీసుకోవాలి. నీళ్ళు ఎక్కువైతే మనకి తాలికలు పల్చగా అయిపోతాయి, తాలికలు చేసుకోవడానికి వీలు పడదు. అందుకని నేను మీకు మెజర్మెంట్ కూడా చూపిస్తున్నాను. 1.5 కప్పులు మంచినీళ్ళు వేసుకొని ఒక కడాయిలో అవి బాగా మరుగు రావాలి. మరుగొచ్చేలోపు ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుందాం. చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకున్న తర్వాత అది బాగా మరగనివ్వాలి. ఇలా మరగడం తొందరగా జరగాలి అంటే మనం కొంచెం మూత పెట్టుకుంటే ఫాస్ట్గా మరిగిపోతుంది. ఇలా మరిగిన తర్వాత మూత తీసి మనం ప్రిపేర్ చేసుకున్న 1 కప్పు బియ్యం పిండి ఉంది కదా, దానిని జాగ్రత్తగా మరుగుతున్న నీళ్ళల్లో అలా స్ప్రెడ్ అయ్యేలాగా మాత్రం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోని మీరు గరిటె పెట్టి కలపద్దు. జస్ట్ అలా మూత పెట్టుకొని ఉంచుకోండి. ఇలా ఒక 6 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. సిమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసి బాగా ఎలాంటి ఉండలు లేకుండా బాగా మెత్తగా కలుపుకోవాలి. మెత్తగా అయ్యేలాగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు సున్నితంగా అలా కలుపుకోకుండా కొంచెం గట్టిగా నొక్కి, ఏదైనా ఉండలు కనిపిస్తే అవన్నీ నొక్కి పామి గట్టిగా మనం మెత్తగా ఇలా చేసుకుంటేనే మనం తాలికలు చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా మెత్తగా నొక్కుకున్న తర్వాత ఉడికించిన బియ్యం పిండినంతా మధ్యలో ముద్దగా చేసి పెట్టుకుందాం. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే తొందరగా వేడి చల్లారిపోకుండా ఉంటుంది. అండ్ ఇలా ఉడికించిన బియ్యం పిండిలో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మళ్ళీ అదే ముద్దలా చేసి పెట్టుకోవాలి. చూసారా, ఒక చిన్న ఉండ తీసుకొని మీరు ఇలా రౌండ్గా బాల్లా చేసుకుంటే తాలికలు పర్ఫెక్ట్గా చేతికి అంటుకోకుండా ఈజీగా మనం చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా వస్తాయి. ఎలాంటి క్రాక్స్, బీటలు లేకుండా కూడా తాలికలు మనం ఈ రెసిపీలో ఎలా చేసుకోవాలో చూస్తున్నాము. ఇలా కొంచెంగా పిండి తీసుకొని మనం తాలికలన్నీ చేసుకుందాం. కానీ ఒక్క విషయం, పిండి తీసుకున్న వెంటనే మళ్ళీ మూత పెట్టడం మర్చిపోకండి. ఇలా మూత పెట్టకుండా ఉంటే పిండి చల్లారిపోతుంది. చల్లారిపోతే తాలికలు చేసుకునేటప్పుడు పగుళ్ళు, పీట్లు తాలికల మీద వస్తాయి. కాబట్టి పిండి తీసుకున్న తర్వాత కంపల్సరీగా మూత పెట్టి అప్పుడు మిగతా తాలికలన్నీ కూడా చేసుకోండి. పిండి వేడిగా ఉండక్కర్లేదు, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ చల్లారిపోతే మాత్రం తాలికల మీద పగుళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా కొన్ని తాలికలు చేసుకున్న తర్వాత మీరు చేసుకునే పీటకి ఆ పిండి అంటుకొని సరిగ్గా జరగకపోవచ్చు. అప్పుడు కొంచెం పొడి పిండి వేసుకొని మిగతా తాలికల్ని కూడా ఇలా ఒత్తుకోండి. లేదా ఒక్కొక్కసారి పిండి చల్లారిపోతుంది. ఇలా చల్లారిపోయినా సరే తాలికలు సరిగ్గా జరగవు. అలాంటప్పుడు కూడా మీరు ఈ పిండి వేసుకొని తాలికలు చేసుకోవచ్చు. చూసారా, తాలికలు చాలా సాఫ్ట్గా ఎలాంటి బీట్లో లేకుండా కరెక్ట్ సైజులో చేసుకోవాలి. కొంచెం లావుగా చేసుకుంటే మీకు పాకం, బెల్లం తాలికలు అయితే పాకం పీల్చదు, పంచదార తాలికలు అయితే పంచదార పీల్చదు. కాబట్టి కరెక్ట్ సైజులో తాలికలు చేసుకోవాలి. చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత 1.5 కప్పులు పాలు, 1 కప్పు పంచదార వేసుకొని కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని మనం వీటిని మరిగించుకోవాలి. ఇలా పాలు, పంచదార వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. పంచదార అంతా బాగా కలవాలి కదా, అంతా కరగాలి. కాబట్టి పంచదార, పాలు 2 కలిపి బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి. ఇలా యాలకులు మీరు కావాలి అనుకుంటే గ్రైండర్లోనైనా కొంచెం పంచదారతో కలిపి మిక్స్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా దంచుకొని యాలకులు పొడిలా కూడా వేసుకోవచ్చు. మేమైతే ఇలా యాలకులు నోటికి తగిలేలాగా ఇష్టపడతాం కాబట్టి నేను ఇలా వేసుకున్నాను. మీరు పొడిలా కావాలి అంటే పొడిలా కూడా ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి.
మనకి పాలు మరిగేలోపు ముందుగా ఒక 2-3 టేబుల్ స్పూన్లు మనం ఉడికించిన బియ్యం పిండి తీసుకొని పెట్టుకున్నాం. అది ఎందుకు అని మీకు అప్పుడు డౌట్ రావచ్చు. అది ఎందుకు అంటే మనకి ఆరిది మంచి కన్సిస్టెన్సీ, మంచి చిక్కదనంతో రావాలి అంటే ఇలా ఉడికించిన బియ్యం పిండి వాడుకోవాలి. పచ్చి బియ్యం పిండి వాడిన ఆరిదికి ఇలా ఉడికించిన బియ్యం పిండి ఆకర్లో వేసిన ఆరిదికి చాలా 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 టేస్ట్ తేడా ఉంటుంది. అది ఏంటి, ఆ టేస్ట్ డిఫరెన్స్ ఏంటన్నది తింటే మన రుచి చూస్తేనే తెలుస్తుంది. సో ఇలా ఉడికించిన బియ్యం పిండిని ఎలాంటి ఉండలు లేకుండా కొంచెం నీళ్లు వేసుకొని దోస పిండిలా ఇలా జారే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత అది పక్కన పెట్టుకోండి. ఈలోగా మన పాలు కూడా మరిగిపోయాయి. ఇలా మరిగిన పాలలో కొంచెం తాలికలు కూడా వేసుకోవాలి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే తాలికలు వేసుకున్న తర్వాత మనం ఎట్టి పరిస్థితుల్లోని గరిటె పెట్టి మాత్రం తాలికల్ని కలపకూడదు. అసలు దాన్ని డిస్టర్బ్ చేయకుండా అలాగే 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తాలికల్ని మనం 4 నిమిషాలు అయిన తర్వాత కొంచెం అలా తిప్పుతూ, గరిటె లేకుండా గిన్నెను మాత్రం తిప్పుతూ కొంచెం కదుపుకోవాలి. ఇందాక మనం ఉడికించిన బియ్యం పిండిని నీళ్ళల్లో కలిపి రైస్ ఫ్లోర్ స్టార్చ్లా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ స్టార్చ్ని మనం ఇప్పుడు ఈ ఉడుకుతున్న ఆరిదిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సిమ్లోనే పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ ఉడకనివ్వాలి. ఇలా ఉడకనివ్వడం ద్వారా ఆరిదికి మంచి చిక్కదనం వస్తుంది. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఫ్లేమ్ ఆఫ్ చేసి. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే, ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఆరిది కొంచెం చల్లారిన తర్వాత ఇంకా ఎక్కువగా చిక్కపడుతుంది. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొబ్బరి ముక్కలు వేపుకోవడానికి 3 టేబుల్ స్పూన్ నెయ్యిని వేడి చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని అందులో వేసి కొంచెం దోరగా వేయించుకుందాం. ఎక్కువగా వేయించుకోవద్దు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ టిప్, ఎక్కువగా వేయించుకుంటే కొబ్బరి ముక్కలు నూనె వాసనలా వస్తాయి. కాబట్టి కొబ్బరి ముక్కల్ని మరీ ఎర్రగా వేయించుకోకుండా కొంచెం లైట్గా వేయించుకొని మనం సర్వ్ చేసుకొని హారతిలో వేసుకోవాలి. మనం ఇప్పుడే చేసుకున్నాం కాబట్టి హారతి చాలా వేడిగా ఉంది. మీకు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ హారతి గిన్నెలోకి వేస్తున్నప్పుడు పొగలు కూడా కనిపిస్తాయి. సో ఈ హారతి కొంచెం చల్లారిన తర్వాత చిక్కపడిపోతుంది, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. ఉడికించిన బియ్యం పిండిని ఆఖరిలో వేసుకోవడం వల్ల హారతి టేస్ట్ చాలా డెలిషియస్గా, చాలా టేస్టీగా వస్తుంది. మొదటిగా మనం ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే కొలతలు. 1 కప్పు బియ్యం పిండికి 1.5 కప్పు నీళ్ళు మాత్రమే కరెక్ట్గా మెజర్ చేసి వేసుకోవాలి. నీళ్ళు ఏమాత్రం ఎక్కువ తక్కువ అయినా మనం తాలికలు సరిగ్గా చేసుకోవడానికి కుదరదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ట్రిక్ ఏంటంటే నీళ్ళు బాగా మరుగొచ్చిన తర్వాత మాత్రమే మనం బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితితోనే గరిటె పెట్టి కలుపుకోకండి. అలాగే మూత పెట్టి ఒక 4 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత మూత తీసి అప్పుడు బియ్యం పిండిని కలుపుకుంటే తాలికలు చాలా బాగా వస్తాయి. సాఫ్ట్గా విరిగిపోకుండా ఎలాంటి బేట్లు లేకుండా వస్తాయి. అండ్ ఇంకా 3వ టిప్ ఏంటంటే పాలు మరిగిన తర్వాత తాలికలు వేసినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే కలుపుకోకండి. తాలికలు ఉడికిన తర్వాత ఒక 4 నుంచి 6 నిమిషాలు అయిన తర్వాత మాత్రమే గిన్నెకి ఇలా తిప్పుకొని కలుపుకోవాలి తప్ప గరిటె పెట్టి మాత్రం కలుపుకోవద్దు. అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ బట్ నాట్ అ లీస్ట్, సో మనం ఉడికించిన బియ్యం పిండిని నీళ్ళల్లో కలుపుకొని కొంచెం జారుగా చేసుకొని ఆఖరిలో హారతిలో వేసుకోవడం వల్ల మంచి థిక్నెస్ వస్తుంది హారతికి. సో ఆ టిప్ మాత్రం మర్చిపోకండి. సో ఈసారి వినాయక చవితికి ఇలా ట్రై చేయండి. కంప్లీట్ టిప్స్ అండ్ ట్రిక్స్తో రెసిపీ మీ ముందుంది కాబట్టి ఒకసారి ట్రై చేసి మీ కమెంట్స్ ఏంటో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ ఛానల్ మీకు నచ్చితే అన్వితాస్ కుక్ హౌస్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మరెన్నో డెలిషియస్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ అండ్ నమస్తే.